हाई फ्रेंड्स నేను మిలహరి వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్। ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి పెట్టుకోండి, నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది। ఈ రోజు నేను చూపించబోతున్న రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం। దీనికి కావాల్సిన పదార్థాలు ఇంగ్రీడియెంట్స్ eggs, onions, green chilies, curry leaves, garlic, dry red chilies, cumin and mustard seeds, masala spices, urad dal, chana dal, turmeric powder, red chili powder, salt, oil। ముందుగా ఒక టేబుల్ స్పూన్ షాజీరా తీసుకోవాలి, అలాగే 4 నుంచి 5 లవంగా, 2 ఇలాచి, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకోండి। ఇలా తీసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇది పెద్ద మిక్సీ జార్ కాబట్టి అంత మంచిగా గ్రైండ్ అవ్వలేదు, చిన్న మిక్సీ జార్ తీసుకుంటే మంచిగా గ్రైండ్ అవుతుంది। ఒక వెల్లుల్లి గడ్డ తీసుకొని దాని రెమ్మలన్నీ తీసేసి ఇలా వేసేసుకోవాలి। అలాగే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ దొడ్డుపుని వేసుకున్నాను। వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మనం మెత్తగా। చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ అనేది ఈ విధంగా రావాలన్నమాట। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ తీసి పక్కన పెట్టుకోండి। ఉల్లిగడ్డ 1 మీడియం సైజ్ కోసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక 5 నుంచి 6 ఇలా మధ్యలోకి కట్ చేసి కోసుకోండి। అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు కడాయి పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ హీట్ ఎక్కగానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు మినపప్పు కలిపి వేసేసుకోవాలి। ఇలా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి వీటిని। ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని। చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి। ఇలా ఇవి కొంచెం వేగగానే 1 రెమ్మ కరివేపాకు తీసుకొని వేసుకోవాలి, వేసేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోండి। ఇలా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇలా బాగా కలుపుకోవాలి। ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎన్ని ఎగ్స్ కావాలో తీసేసుకోండి। నేను 5 ఎగ్స్ తీసుకున్నాను, 5 కోడిగుడ్లు తీసుకొని ఇలా పగలగొట్టుకొని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి। లో ఫ్లేమ్ పెట్టేసుకొని వేసుకోవాలి। చూడండి ఈ విధంగా దూరంగా వేసుకోండి। ఇలా అన్ని కోడిగుడ్లు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకొని ఉడికించుకోవాలి। వెంటనే మనం గరిటె అనేది పెట్టొద్దు, పెట్టి తిప్పొద్దు। ఇలా ఒక 2 నిమిషాల తర్వాత ఇలా తిప్పుకోవాలి। చూడండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా నెమ్మదిగా తిప్పుకోవాలి। ఇలా తిప్పుకున్న తర్వాత ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి। మంచిగా వేగింది చూసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి। ఆయిల్లో మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి। చాలా బాగుంటుంది రెసిపీ అనేది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా వెల్లుల్లి కారం వేసేసుకొని చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది। ఇలా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా అన్ని పీసెస్। ఇప్పుడు వీటన్నిటిని ఒక సైడ్ అనేసి ఆయిల్ అంతా వస్తుంది కదా, ఇప్పుడు ఈ ఆయిల్లో మనం వెల్లుల్లి కారం అనేది వేసేసుకోవాలి। చూడండి ఈ విధంగా వేసేసుకొని మంచిగా ఆయిల్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఒత్తుకుంటూ మెల్లిగా అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోండి, ఆయిల్లో కలిసేలాగా। ఇలా ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం గుడ్డిలో కలిసేలాగా మనం కలుపుకోవాలి। ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి, మరి ఫాస్ట్గా కాకుండా నెమ్మదిగా కలుపుకోండి, ఎందుకంటే ఎగ్ పీసెస్ అనేవి సపరేట్ అయిపోతాయి, చిన్న ముక్కలుగా విడిపోతాయి। ఇలా పెద్దగా ఉంటేనే బాగుంటుంది మనకి। చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది టేస్ట్। ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి। ఇంకా మొత్తం కలిపేసుకున్న తర్వాత కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మనం ఫ్లేమ్ పైన ఉంచుకోవాలి। ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి। ఇలా వేసేసుకొని ఇంకా వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది, అలాగే రోటికైనా చాలా బాగుంటుంది। తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి। మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను। ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।